అందరికీ నమస్కారం. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారి పాదాలకు శతకోటి ప్రణామాలు. శివప్ప గారు, సునీత మేడం చాలా సీనియర్ మాస్టర్స్, మంచి ప్రాణ స్నేహితులము. చాలా బాగుంది ఈరోజు ఈ ప్రాంగణంలో మనం అంతా కలుసుకోవడం. ప్రతి సంవత్సరం మనకి 10 days ఒక గొప్ప అవకాశము, అది ఒక మహాయాగంలా జరుపుకోవడము. ఇందులో మనం పాల్గొనాలి అంటే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉంటే కానీ మనం రాలేము. ఇక్కడ పత్రి సార్తో కనెక్ట్ అవ్వాలంటేనే చాలా జన్మల బ్యాలెన్స్ ఉండాలి. మేడం చెప్పినట్టు సార్ దగ్గర వస్తే ఏం జరిగింది మన లైఫ్లో అంటే చూస్తే, ఒకసారి తిరిగి చూస్తే శివప్ప సార్ చెప్పినట్టు అన్నీ వచ్చినాయి మనకు, ఏది తక్కువ లేదు. సరస్వతి, లక్ష్మి, ఆదిశక్తి. 30 సంవత్సరాల్లో ట్యాబ్లెట్ తెలవకుండా పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. భయం లేని జీవితము, తేజవంతమైన జీవితము, ఒక ధ్యేయంతో జీవించే జీవన విధానాన్ని నేర్పించిన బ్రహ్మశ్రీ పత్రి గారు. అలాంటి ధ్యేయం లేని జీవితము వెంట జీవితంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రాపంచికంలో వచ్చిన తర్వాత మనకేం జరుగుతుంది, ఎలాగైతే మనము చిన్నప్పుడు పుట్టగానే ఫ్రెష్గానే ఉంటాము, వాటర్ వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ ఎక్కడ పడింది అనేది ముఖ్యం. ఆణిముత్యం ఎప్పుడు తయారవుతుంది అంటే ఇలాంటి పత్రిసారి లాంటి ఒళ్ళో పడ్డప్పుడే మనలాంటి ఆణిముత్యాలుగా తయారవుతాము. అలాంటి గొప్ప జగద్గురు ఆయనతో 30 yearsతో జర్నీ నాది కూడా. ఎప్పుడు అనుకోలేదు ఈ లెవెల్లో ఇంత తిరుగుతానని. మాయ అనేది ఎప్పుడు మనకు లాగుతూనే ఉంటుంది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. మాయను జయించలేమో అనుకుంటారు, కానీ ఏం లేదు. చాలా సింపుల్గా ధ్యానం చేసుకుంటూ మాయలో ఉండి మాయను జయించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. స్థూలాన్ని స్థూలంతో జయించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సూక్ష్మాన్ని సూక్ష్మంతో జయించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. అన్నిట్లో ఉంటారు కానీ ఎవరికి అర్థం కారు, అది పెద్ద ప్రాబ్లం. వేషధారణ లేదు, బొట్లు లేవు, కట్టు బొట్టు జుట్టు లేదు. చూస్తే అందరు లేటెస్ట్గా, అంతా సైంటిస్టులుగా, కాలేజ్ పిల్లల్లాగా రకరకాల డ్రెస్సుల్లో ఉంటాం మనము. బయట వాళ్ళకి అర్థం కాదు, మనకు చూసి బయట జనాలు బట్టలు చింపుకుంటున్నారు. దట్ ఈస్ పిరమిడ్ సొసైటీ. అంతకరణంగా చూస్తే ప్రతి ఒక్కడు ఒక గొప్ప యోగేశ్వరుడే. ఎవరిని కదిలిచ్చిన అద్భుతమైన వేదాలు బయటకు వస్తున్నాయి, అద్భుతమైన గీత వస్తుంది. ధారాళంగా ఫుల్ డే వర్క్షాప్స్ చేస్తున్నారు. ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా, ఎక్కడ ఆగిపోకుండా. సార్ ఫిజికల్గా లేకున్నా ఈరోజు ప్రతి గుండెల్లో పత్రి సార్ ఉన్నారు. ఆయన ఎనర్జీతోనే ఈరోజు తిరుగుతున్నాము, పనిచేస్తున్నాము. అద్భుతంగా చాలా మార్పులు చూస్తున్నాను నేను కూడా. మనం చేసేవాళ్ళం ఏం కాదు, జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పత్రి సార్, మెసెంజర్స్ ఆఫ్ పత్రి సార్. ఈ బాడీ, ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మన దగ్గర ఉన్నదంతా పత్రిగారి పాదాల్లో సమర్పించినప్పుడే సద్గురువుల దగ్గర ఉన్న కాన్షియస్నెస్ మనకు వస్తుంది. అదే గురువు యొక్క ఆశీర్వాదం. చల్లని ఆయన చూపుతో మనకు చూడడమే అది గొప్ప ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. అదే అనుకున్నాను నేను. అట్లాగే తిరుగు లేకుండా ఈరోజు అద్భుతంగా క్లాసులు చేస్తున్నాము. ఎక్కడ ఆగిపోకుండా, వచ్చినా ఓకే, పోయినా ఓకే, ఏది జరిగినా ఓకే, నడుస్తూ ఉన్నాము. ఎందుకంటే దేనితో మనం కనెక్ట్ కాలేదు, అన్నిటితో అతీతంగా ఉన్నవాళ్ళము. ఒక రాజు బాగా ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ధ్యానాన్ని ఎంతో ఆనందించి శివుడొచ్చి ప్రత్యక్షమయ్యాడంట. శివుడొచ్చి నీకేం కావాలి కోరుకో అన్నాడు రాజుకి. రాజు అంటాడు, నాకేం తక్కువ సార్, అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ మోక్షాన్ని ప్రసాదించు. నాకు ఇచ్చిన దర్శనము నా ఫ్యామిలీ, నా భార్య పిల్లలకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నా ప్రజలకు కూడా నువ్వు దర్శనం ఇస్తే బాగుంటుంది సార్, ఇదే నా కోరిక అన్నాడు. బాగుంది నీ కోరిక అన్నాడు శివుడు. అయితే 3 కొండలు దాటి 4వ కొండ మీద నేను ఉంటాను, ఒక డేట్ టైం ఇస్తాను, మీరు అందరి జనాల్ని తీసుకొని వచ్చేసి నా దగ్గరికి అంటాడు. ఓకే సార్ అన్నాడు. కరెక్ట్ డేట్ టైం చెప్పిన రోజు అంతకుముందు అందరికీ అనౌన్స్మెంట్ చేసి ప్రజలందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. శివుడి దర్శనం గురించి నేను వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారంటే ఎవరు రారు. ఫ్రీలో ఫినాయిల్ ఇచ్చే తాగేది ఇప్పుడు ప్రపంచము. భగవంతుని దర్శనము ఇంతకంటే భాగ్యమా అని అందరు రెడీ అయిపోయి కొన్ని వేల జనాలు రాజు రాని ముందుంటారు,
ఆయన వెనుక ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, చుట్టాలు అందరు ఉంటారు, వెనుక ప్రజలు ఉంటారు. వెళ్తూ ఉంటే 3 కొండలు దాటాలి అన్నారు. ఫస్ట్ కొండ కనిపించింది కాపర్ కాయిన్స్ కొండ కనిపించింది, రాగి కాయిన్స్. పెద్ద కొండ కనిపిస్తే ఈ రాజుతో పోవడం ఏంది, ఆ శివుడు కనిపించడం ఏంది, అంత అది అవుతుందో లేదో అని డౌట్తో సగం ప్రజలు ఆ కాపర్ కాయిన్స్ దిక్కి వెళ్ళిపోయినారంట. అంత ఇంత మన జీవితం బాగుపడుతుంది అనే కాపర్ కాయిన్స్ దగ్గర సగం ప్రజలు వెళ్ళిపోయినారు. అట్లే నడుచుకుంటూ ముందు పోతుంటే ఇంకో సెకండ్ కొండ వచ్చింది, అక్కడ సిల్వర్ కాయిన్స్ కొండ కనిపించింది. మిగతా సగం జనాలు కూడా అక్కడ వెళ్ళిపోయినారు, ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, రాజు రాణి. ఇంకొద్దిగా ముందు పోతుంటే బంగారు కాయిన్స్ కొండ కనిపించింది. ఆ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అటు డైవర్ట్ అయి వెళ్ళిపోయినారు. లాస్ట్కి మిగిలింది రాజు రాణి. రాణికి అడుగుతాడు, ఇంకేంది ఇది ఫైనల్ ఛాన్స్, బంగారు కొండ దొరికింది, నువ్వు కూడా వెళ్ళేది ఉంటే వెళ్ళిపో అంటే అవసరం లేదు అంటది. నడుచుకుంటూ ఇంకొద్దిగా ముందు పోతే వజ్రాల కొండ కనిపించింది. లాస్ట్కు మనసు చంచలితం అయిపోతుంది. రాణి కూడా చాలిగా ఇందాక బాగా చేసినావు, ఇక నేను ఇది మంచి లైఫే మారిపోతుందని ఆ డైమండ్స్ కొండ దగ్గర భార్య కూడా వెళ్ళిపోయింది రాణి. రాజు ఒక్కడు మిగిలాడు. లాస్ట్కు 4th కొండ మీద శివుడు ఉన్నాడు. అప్పుడు పోయి ఆయన పాదాల మీద పడిపోతాడు. ప్రజలందరికీ దర్శనం ఇవ్వు అన్నావు, మోక్షాన్ని ఇవ్వమన్నావు, నువ్వు తీసుకొస్తే నేను ఇస్తానన్నాను, ఎలా డైవర్ట్ అయిపోయినారు చూసావా? దట్ ఈస్ కాల్డ్ మాయా. ఆ మాయను జయించాలంటే బలమైన ధ్యానము, అకుంఠితమైన దీక్షతో రోజు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు శాకాహార భోజనము, మౌనంగా ఉండి ధ్యానం చేసి అద్భుతమైన ఎనర్జీని సంపాదిస్తే ఆ మాయతో ఆడుకునే విధానాన్ని నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఓకేనా? ఓకే, ఎక్కువ సమయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆర్గనైజర్స్, ట్రస్ట్ మెంబర్స్, పిఎంసి వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.